కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. పెద్ది వరల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? పెద్ది విల్ స్టే ఇన్ యూ ఫర్ లాంగర్ పీరియడ్. మెమరబుల్ ఫిల్మ్ గా ఉంటదండి. మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి ఆ కథలో? వెరీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంటెంట్. జస్ట్ దెన్ ఇంట్రో బ్లాక్ ఒకసారి సుకు యు టెల్ మీ. ఫస్ట్ సారి మిమ్మల్ని కలిసినప్పుడు ఈ పెద్ది కోసం ఏం మాట్లాడారు? He was asking my opinion. What do you feel? I told I was mind blown. So then only we get connected to each other. రంగస్థలం నుంచి పెద్దిని సపరేట్ చేయడానికి వాంటెడ్ గా తీసుకున్న ఫ్యూ డిసిషన్స్ ఏంటి? I do my first homework, do's and don'ts. నోట్స్ రాస్తారంట కదా. 100%. రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నైట్ షాట్ లో ఆ బ్రెయిన్ లో నిలబడి ఆ గదిలా ఆంజనేయ స్వామి రకం షాట్స్. Conceptually, night rain we thought that is okay, but basically Charan built his body, did great work, but supporting thing I did from my side. That's all I can say. బుచ్చిబాబు గారితో మీరు పెద్దకి వర్క్ చేశారు, సుకుమార్ గారితో ఇంత ముందు వర్క్ చేశారు. వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటి? I can't reveal that. సెట్స్కి వచ్చినప్పుడు చిరంజీవి గారు షార్ట్స్ చూడడం కానీ మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగింది? No, he was very much impressed. And set la aa roju kusti setup la. It's a good thing. పెద్ద సినిమాలో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, 500 మధ్య ఫైట్. సినిమాలో కల్లా బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్. Am I correct? Yeah, please tell me. హాయ్ రత్న సార్, నమస్తే. Namaste sir. ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమాటోగ్రాఫర్ ముందు కూర్చొని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఇది నాకు దొరికిన ఒక అవకాశంగా, ఒక గౌరవంగా భావిస్తున్నాను. Thank you. Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందుగా థ్యాంక్స్. ఎందుకంటే పెద్ద షూట్ చేశారు, ఇన్నేళ్ళ నుంచి పెద్దతో ట్రావెల్ అవుతున్నారు, బిగ్గెస్ట్ మూవీ షూట్ చేశారు. వేటికి కాదు థ్యాంక్స్. ఒక 25 కోట్ల రూపాయలతో ఒక ఫస్ట్ సినిమా కథ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఒక డైరెక్టర్ 350 కోట్ల రూపాయల బడ్జెట్ కథ రాసుకొని ఒక హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆ హీరో మొదటిసారిగా అన్నమాట, ఈ సినిమాకి రత్నవేల్ గారే కదా కెమెరామెన్. సో దట్ ఈస్ ద బ్రాండ్, దట్ ఈస్ ద హోప్, దట్ ఈస్ ద బిలీవ్నెస్. సో అది మీరు దక్కించుకున్నారు. సో చాలామంది ఫిల్మ్ మేకర్కి మీరు ఇప్పుడు ఒక ఆయుధం యంగ్స్టర్స్కి. సో దానికి బిగ్ థ్యాంక్స్. Thank you so much. సో పెద్ది ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దితో ట్రావెల్ అవుతున్నారు, లాస్ట్ 2 years నుంచి, 2.5 years నుంచి. సో ఆ పెద్ది వరల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? పెద్ది ఐ థింక్ ఐ డన్ అ నైస్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ చేసిన తర్వాత కమర్షియలీ హిట్, బికాస్ ఐ గివెన్ లాట్ ఆఫ్ హిట్స్ ఇన్ మై కెరీర్, ఆల్మోస్ట్ 80-90% హిట్స్. దట్ ఈస్ సెకండరీ. బట్ వన్ ఫిల్మ్ హ్యాస్ టు స్టే ఇన్ యూ. సో దిస్ ఫిల్మ్ పెద్ది విల్ స్టే ఇన్ యూ ఫర్ లాంగర్ పీరియడ్. ఇట్ విల్ బీ వన్ మెమరబుల్ ఫిల్మ్గా ఉంటుందండి. ప్లస్ ఇది జస్ట్ ఒక స్పోర్ట్స్ డ్రామా కాదు, ఈవెన్ ఫర్ రూరల్ కిడ్స్కి, స్పోర్ట్స్ కోసం క్రేవింగ్ ఉన్న కిడ్స్కి దిస్ విల్ బీ, పెద్ది విల్ బీ అన్ ఇన్స్పిరేషన్, రామ్ చరణ్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్. దట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ పెద్ది కథ విన్న తర్వాత మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సో నేను ఏం ఫీల్ అయ్యారు అదేం అడగట్లేదు. బట్ కథ విన్న తర్వాత మీ వర్క్ ప్యాటర్న్ స్టార్ట్ అవ్వాలి కదా. ఇది కలర్ కలెక్షన్ ఇలా ఉండాలి, టెక్స్చర్ ఇలా ఉండాలి, ఇవన్నీ మీకు ఒక ఐడియాకి రావడానికి మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి ఆ కథలో? ఈ కంటెంట్ అండి, ఇట్స్ అ స్ట్రాంగ్ కంటెంట్. జస్ట్ ఒక స్పోర్ట్స్ బయోపికో అట్లా కాదు. స్పోర్ట్స్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్, ట్రావెల్ ఆఫ్ అ పర్సన్, హిస్ లైఫ్, హిస్ పెయిన్, ది ఎఫర్ట్ ఈస్ పుట్టింగ్ ఫర్ హిస్ పీపుల్. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్. పెద్ది అన్నవాడు ఎట్లా ఉన్నాడు, బీడీ, with his hair style, the cricket, he doesn't bother about anybody. Even if when big guy comes, he doesn't bother. That's the characterization. How his character changes, what all transformation he undergoes. So mentally changes వస్తుంది, ఫిజికల్గా అతను బాడీ చేంజ్ చేయాలి. నాట్ ఓన్లీ చరణ్, the storyline itself is going on beautiful arc. So every time you want get this kind of story with the commercial template. ఒకటి full-fledged commercial film, it will go. లేదంటే వెరీ ఆర్టిస్టిక్, దెన్ ఆర్టిస్టిక్ ఇట్ కెన్ గో టూ మచ్ టువర్డ్స్ డాక్యుమెంటరీ లాంటి వెళ్ళిపోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. పెద్ది అలా కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఇట్స్ గాట్ అ నైస్ లవ్ ట్రాక్ విత్ జాన్వీస్ క్యారెక్టరైజేషన్ సూపర్గా ఉంది. ఒక అరగెన్స్ అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఈవెన్ ఇంట్రడక్షన్ సీట్లో నేను చెప్పాను 2-3 times. ఇట్స్ అ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ ఫర్ అ హీరోయిన్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఇంట్రడక్షన్. ఓకే, అట్లాంటి దట్స్ వాట్ దిస్ స్టోరీ ఓన్లీ ఈస్ డ్రైవింగ్ అస్ టు మేక్ దిస్. తర్వాత వన్స్ బుచ్చి కథ చెప్పి, నేను జనరల్గా వాట్ ఐ డూ విత్ సుకు, హీ విల్ నరేట్ మీ వన్స్, జస్ట్ వీ విల్ గో ఫర్ అ డ్రైవ్.
అప్పుడు ఒక 5-6 సీన్స్ విల్ టాక్ వన్స్ అగైన్ రిపీట్ మోడ్ దెన్ ఇంట్రో బ్యాక్ ఒకసారి సుకు యూ టెల్ మీ లైక్ దట్ విత్ బుచ్చి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. దెన్ వీ వెంట్ టు గోవా, బుచ్చి ఈ సీన్ ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ కావాలా బుచ్చి, దెన్ దే విల్ సీ టీ మోడ్ హీల్ సీ, దెన్ వద్దు అట్లాంటి వీ వర్క్ నాట్ లైక్ ఒక కెమెరామన్ డైరెక్టర్ కాదు, దిస్ ఇస్ మై ఫిలిం. ఆ ప్యాషనోட వీ ట్రావెల్ దిస్ మూవీ. బుచ్చి డిడ్ అ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. మీరు ఫ్యాషన్ అన్నారు కాబట్టి మీకు మీ వర్క్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాక్ మీ అసిస్టెంట్ యువరాజ్ని నేను ఇంటర్వ్యూ చేశాను. సో వారితో ప్రస్తావించాను మీ వర్క్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ చెంచల సాంగ్ ఫస్ట్ పల్లవిలో మా ఫాదర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక హోటల్లో షాట్, తను టేబుల్ ఎక్కుతాడు, టేబుల్ పైన డ్యాన్స్ చేస్తాడు, దూకుతాడు, తర్వాత నడుచుకుంటూ వస్తాడు, కళ్ళకు గంతలు కడతారు సూర్యకి. సో తను బ్యాక్ వాక్ చేసుకుంటూ వచ్చి ఇట్లా వాలిపోతారు, మొత్తం సింగిల్ షాట్. దాంట్లో మళ్ళీ ఆ టేబుల్ నుంచి పడేటప్పుడు చైరు గుచ్చుకుంటుంది సూర్య గారు, ఆ షాట్ అలాగే ఉంటుంది. ట్రూ. ఆ ఫీలింగ్ ఎట్లా అంటే సారీ కంటిన్యూ చేయండి. దట్ ఈస్ ద రత్నవేలు టచ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఆ ఫిల్మ్ ఎంత రియలిస్టిక్గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా నేను సాఫ్ట్వేర్ క్రౌడ్ నేను బుచ్చి వెళ్ళినప్పుడు ఓ సూర్య సన్ ఆఫ్ మీరే చేశారా అని చెప్తున్నారు. దట్స్ అ బిగ్ ఎవ్రీబడి సే జెన్సీ కిడ్స్ దే లవ్ దట్ ఫిల్మ్, దే గోయింగ్ బ్యాక్ అండ్ సీయింగ్ ద హోల్ ఫిల్మ్, దే గెటింగ్ ఎక్సైటెడ్ విత్ ద బికాస్ ఆ లవ్ ట్రాక్ సూర్య సమీరా రెడ్డి లవ్ ట్రాక్, దెన్ రమ్య తోటి ఉన్న పోర్షన్, ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్, మోటివేషన్, డ్రగ్ ఫేజ్, ఎవ్రీథింగ్ ఇస్ మోర్ దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఒక సినిమా. ఇప్పుడు మీరు చెప్పిన ఆ షాట్ మైసెల్ఫ్ అండ్ గౌతమ్ మేనన్ వీ వర్క్ విత్ రాజీవ్ మేనన్, హీ వాస్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామెన్. అప్పుడు మన ఆఫీస్ నుంచి ఒక 2 minutes ఆ హోటల్ శాంకో బిర్యానీ ఫేమస్ అప్పుడు చెన్నైలో, కమలాసన్ గారు ఆఫీస్కి జస్ట్ పక్కన ఉంది. సో నైట్లో వెనవర్ వీ సీ వన్ మూవీ 12 o'clock మూవీ చూసి తర్వాత వచ్చినప్పుడు బిర్యానీ విల్ గో ఫర్ ద బిర్యానీ అద ప్లేస్. సో దట్స్ అ మెమరబుల్ ప్లేస్. ఆ నైట్ టైం ఆ ప్లేస్లో షూట్ చేస్తే ఎట్లా, అండ్ వీ డెంట్ వాంట్ టు బ్రింగ్ జనరేటర్ అండ్ టన్స్ ఆఫ్ లైట్స్, ఒక బేబీ లైట్ అంతే, ఒక లైట్ ఐ టోల్డ్ ట్యూబ్ లైట్స్ మాత్రం చాలు. I put the camera on shoulder, no choreographed movement. Brinda did very good choreography, but steady cam ledu, Jimmy Jib le, only my handheld. I put my camera, it goes that, comes down, then does that. Ade shot lo turn chesi in the small space we did that. That's all passion and love towards cinema ante andi. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమా గురించి అప్పుడప్పుడే తెలుస్తున్న వయసులో ఈ కలర్ ప్యాలెట్ గురించి సినిమాలు ఇలా ఉంటుందని చెప్పి ఫస్ట్ రిజిస్టర్ అయింది కూడా సూర్య సన్ ఆఫ్ కృష్ణ నాకు. ఎందుకంటే ఫాదరు క్యారెక్టర్ వచ్చినప్పుడు కొంచెం స్క్రీను వేరే కలర్లో మారడం, తను లవ్ ఫెయిరీలో ఉన్నప్పుడు కొంచెం బ్లాక్ షేడింగ్ ఎక్కువ రావడం, తను మెచ్యూరిటీ వేరే ఉంటుంది, తను మెచ్యూరిటీ వచ్చినప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఫ్రేమ్ కనిపించడం, వావ్ వాట్ ఏ మూవీ అనిపించింది అప్పుడు. సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. అండ్ పెద్ద విషయానికి వస్తే మీ మీద చరణ్ గారికి అంత నమ్మకం ఉంది. పెద్ద ప్రాజెక్ట్ మొత్తం మీద ఫస్ట్ మాట్లాడుకుంది మీ గురించే, ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంది మిమ్మల్ని. అలాంటి రామ్ చరణ్ గారు ఫస్ట్ సారి మిమ్మల్ని కలిసినప్పుడు ఈ పెద్ద కోసం ఏం మాట్లాడారు మీతో? He was asking my opinion, what do you feel about the film? I told I was mind blown. It's a mind blowing script, Cherry. That's what I felt. I want that word from you. So then only we get connected to each other. మీకు నచ్చింది బట్ నాకు నచ్చలేదంటే అట్లా ఇట్ షుడెంట్ గో. నో రియలీ ట్రూ, ఐఎమ్ వెరీ ట్రూ ఇన్ మై ఎమోషన్స్. ఇఫ్ ఇట్ ఇస్ చిరంజీవి గారు, రజనీ సార్ ఆల్సో, ఐ టెల్ ఓపెన్ దిస్ ఇస్ వర్కింగ్, దిస్ నాట్ వర్కింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ సినిమా. Just in front of director I am going and flooring and telling it's superb, then back watch it's not working, if I say it's not right, I straight away say Suku also loves me because I'm very straightforward. So I told it's a Charan thought I will do justice for this film. It's a very good script, but if he does, it's a bigger canvas. Probably Bucci did in the budget la 15 crores or something he did. No, it's a big budget film working with all big ensemble, bigger casting, bigger technology, bigger crowd. Overall the film has to reach the final destination. I support for the script, that's what probably he thought, and we both have a very good equation. Mutual love and respect is there. సూపర్. అండ్ యాక్చువల్గా రత్నవేలు గారన్నా రామ్ చరణ్ గారన్నా వీరిద్దరు కాంబినేషన్ అనగానే ఖచ్చితంగా అందరికీ రంగస్థలం మూవీ గుర్తొస్తుంది. అయితే కథ పరంగా చూసుకున్నా, నేపథ్యం పరంగా చూసుకున్నా, అదే రస్టిక్ లుక్ లేదా అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్, విజయనగరం కానీ రాజమండ్రి కానీ సేమ్ ల్యాండ్స్ కానీ సీనరీ కానీ ఒకే విధంగా ఉండొచ్చు. సో రంగస్థలం నుంచి పెద్దిని సపరేట్ చేయడానికి వాంటెడ్గా తీసుకున్న ఫ్యూ డిసిషన్స్ ఏంటి?
ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఐ డెంట్ వాంట్ టు గో ఫర్ ద సేమ్ గోల్డెన్ బ్రౌన్ టోన్ ఒకటండి, ఓకే మోనోక్రోమాటిక్ మోనోటోన్ ఉండకూడదు అని చెప్పేసి ఐ డూ మై ఫస్ట్ హోంవర్క్, డూస్ అండ్ డోంట్స్. డోంట్స్ ఒక లిస్ట్ ఉంటుంది, డూస్ ఒకటి. మీరు ప్రతి సినిమాకి నోట్స్ రాస్తారంట కదా? 100% ఎమోషన్ పట్టుకొని ఎట్లా వెళ్ళాలి, హౌ టు సే దిస్ విత్ ద విజువల్. ఈ సినిమాకి ఈ ఫస్ట్ పోర్షన్లో ఐ డెంట్ వాంట్ వెరీ షార్ప్ ఇమేజ్. షార్ప్ అంటే ఆర్టిస్ట్ షార్ప్ ఉంటారు, ఓవరాల్ మీరు చూసినప్పుడు ఒక బ్యాట్మ్యాన్ సినిమాలో or sides will be a little more out focus. So your moreover I wanted to give the vintage feel, not only through your tone, even through your image. దానికోసం I was seeing my previous cinema I shot with the Arri Alexa LF camera, Arri signature primes, very clean and nice look, Devra and this movie I did, Saira Narasimha Reddy. This movie I wanted to give little more immersive feel. దానికోసం old vintage lens use చేశాను. It's called Cook lens introduced on Pancro set. It's a new lens, but it's got the old characteristics. దాంట్లో వస్తున్న flares, little blurriness, little what do you say, mistakes. I like that mistakes. I wanted to bring those characteristics into this film. But story పరంగా కూడా యాప్ట్, స్టోరీకి బాగా వెరీ యాప్ట్. అండ్ టక్కన ఒక కలర్ చేంజ్లో ఐ కాంట్ టెల్ దిస్ నౌ దిస్ ఈ ఆడియన్స్ ఆర్ టూ మెచ్యూర్డ్. వెన్ ఐ డిడ్ సేతు ద మెంటల్ అసైలం ఐ షాట్ ఇన్ ఫిల్మ్ నెగటివ్. ఆ డర్టీ గ్రీన్ టోన్లో ఇట్ హిట్ ఇట్ హార్డ్. ఆ మెంటల్ అసైలం వెళ్ళినప్పుడే ఒక ఫీల్ వచ్చింది. దట్ గాట్ మీ అవార్డ్స్ అండ్ ఆల్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వాజ్ అ డిఫరెంట్ ఫేజ్. ఇప్పుడు ఉన్న పీరియడ్లో people oda mindset, what kind of films they are watching, what is the, when world cinema is going towards Oppenheimer and brutalist lanti oka raw realistic look ellinappudu, we can't suddenly go into glossy and that is also one how to differentiate from the regular ones. I thought I'm not done magic, but for sure any film lover or any technician will understand what has gone through that. అంటే యాక్చువల్గా మీరు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా హాలీవుడ్ అటువైపు షిఫ్ట్ అయింది, కథ పరంగా కానీ నేపథ్యం పరంగా కానీ లెన్స్ కానీ కెమెరా కానీ ఏది చూపించాలి ఏది చూపించకూడదు అని చెప్పేసి. సో అవకాశం ఉంటే వీలైతే ఇంకా దిగడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. కరెక్ట్. సో రత్నవేల్ గారు మనకి సౌత్లో అది ట్రై చేస్తున్నారు. ఖండిపా, బికాస్ బుచ్చి బిగినింగ్లో కూడా అడిగారు నాకు, సార్ ఏ సినిమా రెఫరెన్స్, హాలీవుడ్ సినిమా రెఫరెన్స్? నో బుచ్చి, this is, we are talking about Matti Vasana, everything comes from here. We are talking about a person's life from here, his sweat, his power, anger, for his people. So appudu I can't take one suddenly one Hollywood reference, apply one cyan tone or something and give a visual. It has to come from here. That is important. That's what I felt. And filmలో షూట్ చేయడానికి కూడా కారణం ఇదేనా? Film that is very important. It gives you organic grain feel కావాలి అని నాకు అనిపించింది. So one particular portion where the emotion is little more higher, I thought we'll use that. అండ్ ఈ పెద్ద ప్రమోషన్ ఈ కంటెంట్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆర్ట్ వర్క్ సార్. అంటే ఒక సెట్కి వెళ్ళిన తర్వాత మీకు కుస్తీ ఫైట్ చూస్తుంటే దాంట్లో ఆర్గానిక్గా ట్రీస్ కనిపిస్తున్నాయి. సో క్రికెట్ సెట్లో కానీ అన్ని దగ్గరలో కూడా అంటే ఏదో సెట్ వర్క్ లాగా అనిపించట్లేదు. సో అవినాష్ కోహ్లీ గారితో వర్క్ ఎలా జరిగింది? Avinash is a talented person, very talented art director. My first time I'm working with him. He did a very good job and as a collaborative process. కూర్చున్నప్పుడు like I'm telling you, I'm going for this tone. ఈ కలర్స్ అవాయిడ్ చేయండి, ఈ కలర్స్ మాత్రం వెళ్ళాలి అలా చెప్పడం. హీ టేక్స్ ఇట్ అ నైస్ గైడ్ లైన్. అప్పుడమా దో హీ మే బీ నోయింగ్ సమ్ థింగ్స్, హీ విల్ ఆస్క్ వాట్ కెన్ వీ డూ. దెన్ ఐ విల్ టెల్ ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ద కెమెరా బీ పుల్లింగ్ దిస్ వే అండ్ రివీలింగ్, ఇది కావాలి. ఇప్పుడు మీరు small setup, Kusti Sala was there. Sir. Originally it was planned to put in some other place. I told you put it along with the trees. Yeah. So nature oda, if you put a set, it will go, they won't feel like a set. So and the madri with the experience I was sharing with him, and he executed really well. The tones or whatever browns, aging the house, అన్నీ సూపర్గా చేశారు. అంటే అది మామూలుగా చిన్న టచ్ అవుతుంది సార్. ఏంటంటే ఇక్కడ కాదు ఈ సీనరీ ఉండే దగ్గర సెట్ చేసుకోవాలంటే అది చిన్న థాట్ అవ్వచ్చు, చిన్న మాట అవ్వచ్చు, బట్ స్క్రీన్ మీదకి వచ్చేలేకే ఇంపాక్ట్ వెరీ బిగ్. ఈవెన్ రంగస్థలం కూడా అట్లానే జరిగింది. వీ షాట్ ఆల్మోస్ట్ ఒక 40-50% వీ షాట్ ఇన్ రంగస్థలం, ఇన్ గోదావరి రివర్, మౌంటైన్ అక్కడ చేసాం.
బాకీ వర్క్ హౌస్లో ఐ టోల్ వీ కెన్ డూ ఇన్ జూబ్లీ హిల్స్ ఓన్లీ. ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ఈవెన్ సుకు, చరణ్ లెంత్ 2 minutes డ్రైవ్, నాట్ ఓన్లీ ఫర్ దర్ కంఫర్ట్, పీస్ఫుల్గా పర్ఫార్మెన్స్ అన్నీ చేసుకోవచ్చు. You don't have to go in the real heat and without any hotel suffering, daily 1.5 hour traveling we can avoid and do. So I see from production point of view also. ఒక సినిమా షూట్ చేసినప్పుడు we need to see all these logistics also. Apart from your creativity, only creativity, I have to shoot the daily taking everybody by boat, doesn't make sense. అక్కడ ఎంత చక్కగా చేసినప్పుడు కూడా ఒక బోట్ తీసుకొని everybody 200 people coming out and going, it's a big money and time wastage. We achieved a feel with the beginning portion. Tarvata ikkada set when they did, Ramakrishna is also a fantastic art director. He and his wife Monica, they are also very passionate. So what to do? That kind of they also worked with the Sabu Saril garu. Knowledge is appudu chesinappudu I told, let us set along with the trees we'll construct. Meer Rangasalam Rangamata house chuste, Hero gar house chuste, you will not believe it is put in a Jubilee Hills. You will think it is in Godavari. Reason, along with the nature, when you put a set, it will get merged with that and you will get a realistic. That's what we did here also. అండ్ పెద్ద విషయానికి వస్తే మళ్ళీ రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది విజువల్స్ చూసిన తర్వాత అదే. ఆ గ్లిమ్స్లో, గ్లిమ్స్లో నైట్ షాట్లో ఆ బిల్డింగ్ ముందు రైన్లో నిలబడి ఆ గద ఇలా ఆంజనేయ స్వామి రెఫరెన్స్ షార్ట్స్. సో ఎలా పాసిబుల్ అయింది ఆ షార్ట్స్ అసలు నైట్ ఎఫెక్ట్స్లో? సో ఆ షార్ట్స్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. Conceptually, night rain we thought that is okay, but iconic thing is comparing him with the Anjaneya Swami. So for a normal condition, like if you take a shot, it won't be having raindrops coming, that too with a shutter angle. I went in like a 45 shutter angle, water will stand and go, and lighting for that water. Sharan's body is phenomenal. The way he sculpted his body looked magical. So audience curiosity, I kept him in dark. Correct ga or lightning vachinappudu you will wait to see what is Charan darkness. When that light falls, you will see entire shape of in the muzzle, everything. That too with gada chusinappudu oka goosebumps vastadi. Oka lightning also I created. So it's basically Charan built his body, did great work, but supporting thing I did from my side. That's all I can say. అండ్ సెట్స్లో చరణ్ గారి ఆ కష్టం చూస్తున్నప్పుడు కానీ, అంటే ఆయన ఒక మెగాస్టార్ కొడుకు, తన దగ్గర లేదంటూ లేదు. సో ఇంత కష్టం పడాల్సిన అవసరం లేదు. సో చరణ్ గారిని ఆ సెట్స్లో చూస్తున్నప్పుడు ఆ కుస్తీ ఫైట్స్లో కానీ, సో మొదటి ఐ మీదే. సో ఏమనిపించేది? I felt happy only. Some people will say they felt like crying seeing Charan. No, I felt happy because I'm also a passionate film lover. Charan's passion. I could see only Charan's passion towards cinema. లేదంటే ఆ మట్టి చూస్తే మీరు యూ విల్ రన్ అవే ఆఫ్టర్ 1 day or 2 days. 15 days lying in the dust will go into your nose, lungs. When I'm shooting a camera, I will put a mask and shoot. Charan is performing there. Every dust he is going to take into his lungs. Correct. It's very difficult process, but still they enjoyed the process. Other than that, passion is, I loved the passion only. An actor should have what do you say? That's what I love. So, I can't say I saw Charan and cried. That's a fake one. I loved his passion. అండ్ పెద్ద సినిమాలో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే 500 మందితో కాదు కానీ 500 మధ్య ఫైట్. సినిమాలో కల్లా బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్. ఆమె కరెక్ట్? ప్లీజ్ టెల్ మీ. నో. సో దాంట్లో రత్నవేలు గారి వర్క్ అదిరిపోయింది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయని చెప్పారు. సో ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు మీకు అనిపించిన ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ అండి. నౌ ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. ఇట్ విల్ బికమ్ అ స్పాయిలర్. మేడ్ అ గ్రేట్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ సీక్వెన్స్. ఐ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. Pre-planned how it has to look. And stunt master Shyam Kaushal also done a fantastic stunt. సో కాస్ట్యూమ్ వర్క్ కూడా ఇక్కడ చాలా మేజర్ ఇంపార్టెంట్. మీ వర్క్ సజావుగా సాగాలంటే కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? Very beginning of the movie only in discussion we were all bouncing ideas and I told Rangasalam also gave a color palette ellali because I am trying this kind of tone for this movie. Supporting kodam sudden ga oka blue pop in avute oka colorful color vaste it will take the eye out of the movie. Sir. These people ee Kontakinda Oor people, they coolies, laborers who are working in this sugarcane factory, these people have to be having only this color.
విజయనగరం పీపుల్, రాజులు, దీస్ పీపుల్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కలర్ కోడింగ్, ఇది దీని రావాలి. సో దట్ స్కీమ్ ఐ వాస్ థింకింగ్ ఇన్ మైండ్. ఐ స్పోక్ టు ఆర్ట్ డైరెక్టర్, హీ వాస్ ఫాలోయింగ్ దట్, అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర కూడా డిస్కస్ చేసి అది వి అచీవ్డ్ ఇట్. అదర్వైజ్ జస్ట్ మై కలర్ టోన్ అలోన్, ఇఫ్ యూ పుట్ అ రాంగ్ కాస్ట్యూమ్ ఇట్ విల్ గో హేవ్ వైర్. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. అది చేసిన వల్ల ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ అవర్ దిస్ థింగ్ మన ఎడిటర్ ఎవరు కూడా నవీన్ నూలి ఆల్సో, సారీ, మన ఎడిటర్ నవీన్ నూలి ఆల్సో డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ దిస్ మూవీ, బికాస్ దిస్ ఇస్ అ బిగ్ జర్నీ. ఇట్స్ got lot of story, lot of visual, lot of action, drama, lot of things are there in this movie. So to edit it is not a easy thing. The way how we told the story, that also has to be edited properly. So he did a fabulous job in this movie. And my thanks to this producer, because Satish Kilar garu, he was like a friend on the set, not like a producer. No, I mean, if he sees any nice visual, he'll come and say, "Sir, super," he'll say. When he sees something in the edit, emotional scene, tears will start coming. Atlanti person manaku kavali. And he was not blindly saying, "Come on, spend this money." He was questioning. At the same time, he was enjoying the process. He never said no to us. When we work a small sequence in Sri Lanka, we had to go. Is it necessary, sir? Yes. Yes, sir. If you go there, it will be a better thing. Then immediately that our support, plus he was like a friend. That's the great thing. Sir. For sure, his first film will become a very big hit. సూపర్ సార్. అండ్ బుచ్చిబాబు గారితో మీరు పెద్దకి వర్క్ చేశారు, సుకుమార్ గారితో ఇంతకుముందు వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ నాకు కావాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటి, వర్క్ ప్రాసెస్లో డిఫరెన్స్ కావాలి. I can't reveal that. I love both of them. I can't say the plus and minus. ప్లస్ అండ్ మైనస్ అడగట్లేదు. ಇಲ್ಲ అర్థమైందండి. ఇట్స్ అ వెరీ థిన్ లైన్. ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఫైనల్గా సెట్స్కి వచ్చినప్పుడు చిరంజీవి గారు షార్ట్స్ చూడడం కానీ మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగింది? హీ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సెట్లో ఆ రోజు కుస్తీ సెటప్లో వచ్చారు. చూసినప్పుడు హీ వాస్ బ్లోన్ అవే. హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ చరణ్ ఇస్ గోయింగ్ టు లై డౌన్ ద డస్ట్, దాంట్లో ఇక్కడ స్టన్స్ ఇట్లా. బట్ హీ ఆల్సో has done those kind of things those days. Present generation is very difficult to do. He was enjoying the process. He saw and he appreciated me, appreciated Bucci. It's a good thing. సూపర్ సార్. అంటే June 4th మూవీ రిలీజ్ కాబోతుంది. సో అందరూ ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నాం. ఎలాగో విజువల్స్ వస్తుంటే బిగ్గెస్ట్ హిట్ రాబోతుంది అర్థమవుతుంది. అడ్వాన్స్గా మీకు కంగ్రాట్స్. Thank you అండి. సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మీరు మళ్ళీ నాకు పర్సనల్గా ఒక ఇంటర్వ్యూ 100% I'll give you an interview. I'll call and give you an interview. For sure, I think Pedi will become a big hit. షూర్ సార్. We put lot of hard work into this film. Sir. So for sure, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.